మొత్తం మీద వక్ఫ్ బిల్లు ఆమోదం పొందింది. అనుకున్న దానికంటే కాసిన ఎక్కువే వచ్చింది బలం. 293 ఎన్డీఏకుంటే 296 ఓట్లు వచ్చినాయి. అదే సందర్భంలో 236 దగ్గర వీళ్ళు ఆగారు. అది సంఖ్య పక్కన పెడదాం, కొంత ముందు వెనక ఇదంతా. బట్ వక్ఫ్ బిల్లు ఆమోదం పొందదు, ఆపుతాము, ఇట్లాంటి స్టేట్మెంట్స్ అన్ని చివరిలో ఆగిపోయినాయి. ఎందుకు అర్థమైపోయింది, తెలుగుదేశం జేడీయూని భయపెట్టడం, లేదంటే రెచ్చగొట్టడం, లేదంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం అయిపోయింది ఓవైసీ లాంటి వాళ్ళు. కానీ ఒకటి, వాళ్ళు కూటమిలో భాగస్వాములు, నితీష్ కుమార్కి రేపు పొద్దున ఎన్నికలు ఉన్నాయి. రెండో పక్కన వక్ఫ్ సంస్కరణలకు సంబంధించినటువంటిది ఇప్పుడు వీళ్ళే త్రిబుల్ తలాక్ లాంటి దాని గురించి కూడా మాట్లాడుకొచ్చారు. కానీ అదే త్రిబుల్ తలాక్ తర్వాత ఉపయోగపడింది కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్లో జరిగింది. కాబట్టి ముస్లింల్లో కూడా దీని పట్ల ఉన్నటువంటి ఆదరణ దృష్టిలో పెట్టుకుని జరిగినటువంటి చర్య ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఏముంటుంది అన్నటువంటి చర్చ మరొకటి నడిచింది. ఈ రెండిటి ఇంపాక్ట్ కూడా ఇప్పుడు బాగా పనిచేసింది. దాని పర్యవసానమే తాజాగా జరిగింది. ఓవరాల్గా సుదీర్ఘ చర్చలు, ముస్లింలని అన్యాయం చేస్తున్నారు, అదే సందర్భంలో మైనారిటీలను వేధిస్తున్నారు, మైనారిటీల మీద పెత్తనం కోసం ఇదంతా అంటూ ఒకవైపున విపక్షాల ఆరోపణలు, ఇది అసలు మైనారిటీలకే పక్షంకే ప్రయోజనం చేకూర్చేటటువంటి అంశమని మరొక వైపున అధికార పక్షపు వాదనల మధ్యన బిల్లు ఆమోదం పొందిపోయింది. ఇక నెక్స్ట్ రాజ్యసభలో ఆమోదం పొందితే ఆటోమేటిక్గా వక్ఫ్ సవరణ ఆచరణలోకి వచ్చేస్తుంది.